మాకు ఉన్ననే పరై అని ఒక వాయిద్యమును ఇచ్చెదను అని చెప్పి ఉన్నాడు. ఆ వాయిద్యమును తీసుకొని ఆ శ్రీకృష్ణుని నామ సంకీర్తన చేసుకుంటాము అని చెప్పి నిన్న వేడుకున్నాం. ఆ వేడుకున్న తర్వాత ఆ ద్వారపాలకుడు అమ్మతో ఉన్న 11 మంది ఆళ్వార్లను ఆండాళ్ళదేవి కూడా ఒక ఆళ్వారు, అంటే మొత్తం 12 మంది ఆళ్వార్లు మనమందరం కలిసి నందగోపుని భవనం లోపలికి వెళ్ళామన్నమాట. ఇవాళ నందగోపుని భవనంలోకి వెళ్తే అక్కడ నందగోపుని భవనంలో ఇప్పటి వరకు మనకి ఏ దశ అంటే ఆశ్రయ దశ. ఇప్పటి వరకు మనం ఉన్నది ఆశ్రయ దశ, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అన్న కోరికతో ఉన్న దశ. ఇప్పుడు అనుభవ దశ, అంటే ఇప్పుడు భగవంతుడి దగ్గరికి మనం వచ్చాము, ఆయన సన్నిధిని అనుభవించే దశ అన్నమాట. ఏదైనా ఒక వస్తువుని కొనేంత వరకు మనం చాలా ప్రయత్నం చేస్తాము. ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఆ ఇంటి కోసం కావాల్సిన డబ్బుని అదంతా పోగు చేసుకొని లోన్ తీసుకోవడము ఏదో ఒకటి చేసి మనం చాలా ప్రయత్నాలు చేసి ఆ ఇంటిని కొంటామన్నమాట. ఆ ఇంటిని కొనేంత వరకు ఆశ్రయ దశ. ఆ కొన్న తర్వాత ఇంట్లో వచ్చి ఉంటాం కాబట్టి అది మనకి అనుభవ దశ అంటారనమాట. ఆ భగవత్ సాన్నిధ్యం కూడా మీకు ఆశ్రయ దశ మీకు మన అనుకున్నాం. మనం ఎక్కడ ప్రారంభమవుతుందంటే ప్రసాదం భక్తి దగ్గర ప్రారంభమవుతుంది. మనకి ప్రసాదం కోసం గుడికి వచ్చిన వాళ్ళం మనం మెల్లమెల్లగా ఆ భగవానుని నామ సంకీర్తన చేయడం, ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన గురువులను ముందు ఉంచుకొని వాళ్ళ వెనకాల మనం భగవంతుడి సన్నిధికి వెళ్తాం అనమాట. ఇప్పుడు భగవంతుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నది మనం ఆయన సాంగత్యాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. ఈవేళ పాసురం అర్థం తెలుసుకోవాలంటే, ఎంబెరుమాన్ మా స్వామి నందగోపాల, వస్త్రములు నీరు ఆహారము కావలసిన వారికి ఇచ్చు నందమహారాజా మేల్కొనుము. స్త్రీలలో ఉత్తమురాలైన మా గోకులమునకు మణిదీపము వంటి దాన ఓ యశోదాదేవి మేల్కొనుము. ఆకాశములోనికి చొచ్చుకుపోయి విశాలముగా పెరిగి 3 లోకములను కొలిచిన దేవాది దేవ నీవును మేల్కొనుము. ఎర్రని బంగారు కడియమును ధరించిన బలదేవ నీవును నీ తమ్మునుని నిద్రలేపుము అని ఇవాళ అమ్మ కోరుకుందనమాట. ఇవాళ అమ్మ ఎవరెవరిని లేపింది అంటే ఆ నందమహారాజును లేపింది, అదేవిధంగా యశోదాదేవిని లేపింది, ఆ తర్వాత స్వామిని కూడా లేపింది, కృష్ణ పరమాత్మని కూడా లేపింది. కానీ ఆయన లేస్తాడా లేవడంత తొందరగా. అందుకోసం ఏం చెప్పిందంటే బలరాముడు ఉంటాడు పక్కన, బలరాముని చెప్పిందనమాట. బలరామ నువ్వు నిద్రలే, అదేవిధంగా మీ తమ్ముడిని కూడా నిద్రలేపు అని చెప్పిందనమాట. ఈ పాసరంలో ఈ నలుగురిని ఇవాళ లేపింది. ఈవేళ మన పాసరంలో మనకి అమ్మ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పింది. ద్వయమంత్రాన్ని మనకి చెప్పిందనమాట. ద్వయమంత్రం ఏంటంటే శ్రీమన్ నారాయణ చరణం శరణం ప్రపద్యే, ఆ తర్వాత ఇంకొకటి శ్రీమతే నారాయణాయ నమః. ఇవి 2 ద్వయమంత్రాలు అనమాట. ఈ శరణం ప్రపద్య అంటే ఆయన తప్ప వేరే ఇంకా ఏమీ లేదు అనేది, ఆయన శరణమే ప్రపత్తి అనేది. మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చెప్తున్నప్పుడు ప్రపత్తి చెప్తాం మనం. ఈశానాంచ గతోశ వెంకటపతే విష్ణు పరాం ప్రేయసి, అది ప్రపత్తి అనమాట. ఆ ప్రపత్తి మనం చెప్తాం. ప్రపత్తిలో ఉన్న అర్థం ఏంటంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇక వేరే శరణం ఏమీ లేదు స్వామి, నీవే నాకు శరణము అని చెప్పడం అనమాట. ఆ స్టేజ్కి మనం రావాలి అంటే ఈ మార్గాలన్నీ రావాలి, ముందు బయలుదేరి రావాలన్నమాట. దేవుడి దగ్గర ఆయన గురించి తెలుసుకోవడము, ఆయన మీద భక్తిని కనపరచడము, అదంతా వచ్చి మెల్లమెల్లగా ఇప్పుడు మనకి ఒక గ్లాస్లో నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్ళ బదులు ఇంకోటి ఏదైనా మంచి పళ్ళరసం వేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ నీళ్లు వెళ్ళిపోయి ఆ పళ్ళరసం వస్తూ ఉంటుంది. ఎంతవరకు అయితే పళ్ళరసం వస్తుందో ఆ నీళ్లు అనేది అజ్ఞానం అనుకుందాం. పళ్ళరసం అనేది ఆ స్వామివారి సన్నిధి గురించి, ఆ స్వామివారి గురించి తెలుసుకోవడం అనుకుంటాం. ఈ పళ్ళరసం పెరుగుతున్న కొద్దీ నీరు వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇహపర సుఖాలు వ్యామోహం అంతా పోతూ ఉంటుంది. ఆ స్వామివారే మనకి కావాలి అన్నది వస్తుంది అనమాట. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న మన సంకల్పాన్ని మనకు వస్తామన్నమాట. ఈవేళ మనకు నంద మహారాజు గురించి ఒక విషయం చెప్పింది. నిన్న కూడా నందగోపాలుని
కోవిల కాపానే అని చెప్పింది అనమాట నిన్న. నందగోపన్ కోవిల్ కాపానే అంటే నంద మహారాజు యొక్క కోవిలను కాపాడే వాడ అని ద్వారపాలకుని సంబోధించింది. ఇవాళ కూడా నంద మహారాజుని చెప్పింది. నిన్న నంద మహారాజు యొక్క శౌర్యం గురించి చెప్పింది అనమాట. ఆయన నా అంటే శ్రీకృష్ణుడికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడుకునే నందగోపాలుడు నంద మహారాజు అని నిన్న చెప్పింది. ఇవాళ ఏం చెప్పిందంటే శ్రీకృష్ణుడికి గురువు లాంటి వాడు, అంటే మన అందరికీ గురువు లాంటి వాడు నందగోపాలుడు. శ్రీకృష్ణుడు కాదు, గురువు లాంటి వాడు నందగోపాలుడు అని చెప్పింది అనమాట. గురువు లాంటి వాడు అని ఎందుకు చెప్పిందంటే అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం అన్నది. అంటే అంబరము అంటే వస్త్రాలు, నీరు అంటే నీరు తన్నీరు, షోరు అంటే అన్నం. అందరికీ షోరు అంటే అన్నం. తమిళ్లో వెర్నాక్యులర్ సాదం అని కూడా అంటారు అన్నాన్ని, షోరు అని కూడా అంటారు అనమాట. అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం. అరంశయ్యం అంటే అందరికీ దానం ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఆనంద మహారాజు అంత ఉదారమైన వాడు, అందరికీ దానం ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఈ అందరికీ దానం ఇచ్చే గుణం అనేది ఎవరికి కావాలి ఎవరికి కావద్దు అనుకునే వ్యత్యాసం లేకుండా అందరికీ దానం ఇచ్చేది గురువు. ఆ గురువుని మనం ఇవాళ తలుచుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత ఎంబెరుమాటి యశోద అరివురాయి. యశోదాదేవి, పెరుమాటి యశోదాదేవి. యశోదాదేవిని ఏమని వర్ణించిందంటే ఇవాళ అమ్మ ఇక్కడ అంబరమే తన్నీరే షోరే అరంచెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందర కొంబనార్ కెల్లాం కొళుందే కుళవిళక్కి ఎంబెరుమాటి యశోద అరివురాయ్. ఈ యాదవ కులానికల్లా మణి విళక్కి అంటే ఒక దీపము లాంటిదానా అని చెప్పిందనమాట. అంత అద్భుతమైన యశోదాదేవి నీవు కూడా నిదురలే అని చెప్పింది. అంబరమూడు అరుత్తోంగి ఉడగలండ్ర ఉంబర కోమానే ఉరంగా దిళందిరాయి. అంటే ఈ ప్రపంచాన్ని ఆకాశంలోకి, ఎత్తైన ఆకాశంలోకి తన కాలును పైకి తీసుకువెళ్ళి మొత్తం ఈ భూమిని ఆకాశాన్ని అన్నిటినీ తన కాలుతో కొలిచేసిన ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీవు నిదురలే అని చెప్పింది. ఆ తర్వాత ఆ బలరాముని ఏమని నిద్రలేపింది అంటే ఉంబర కోమాని ఉరంగాదేవ శంభురి కడలడివ చెల్వా బలదేవ ఉంబియం నీయం ఉరంగేలో రెంపాబాయ్. బంగారు కడియాన్ని కాలుకు పెట్టుకున్న ఓ బలరామ, నీవు నీ తమ్ముడు ఆయన శ్రీకృష్ణుడిని ఇద్దరిని నిద్రలేపు, నువ్వు లేవు నిద్రలేవు, శ్రీకృష్ణుడు కూడా నిద్రలేపు అని చెప్పింది అనమాట. ఈవేళ ఈ నలుగురి గురించి ఎందుకు చెప్పింది అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. చిన్నజీయ స్వామి ఉంటారు, ఆయన ఏమంటారు? త్రిదండి చిన్నజీయ స్వామి అంటారు. త్రిదండి అంటే ఆయన చేతిలో 3 కట్టెలు ఉంటాయి. ఓకే, అదేంటంటే ఒకటి పరమాత్మ, ఒక కట్ట ఏంటంటే పరమాత్మ, రెండవది మనం ఆత్మ, మూడవది ఈ ప్రకృతి. ఆ మూడింటిని కలిపి అనుసంధానం చేసి ఆయన దాన్ని పట్టుకుని ఉంటారు అనమాట. దానికి అర్థం ఏంటంటే ఆ పరమాత్మని జీవాత్మని ప్రకృతితో కలిపి ఆయన అనుసంధానం చేసి పట్టుకుంటారు. అంటే గురువు కదా ఆయన. ఇప్పుడు మనకి నంద మహారాజు గురించి చెప్పారు, ఆయన గురువు. అదేవిధంగా మన జిఎస్ స్వామి గురువు మనకి. మనం ముందు ఏదైనా దైవ కార్యానికి వెళ్ళాలి అంటే, దైవ సాంగత్యం కావాలి అంటే మొదట మనం గురువు దగ్గరికే వెళ్ళాలి. గురువు ద్వారానే మనకు వస్తుంది. ఇన్న విషయం చెప్పుకున్నాం మనం. గురువు ద్వారానే మనకు వస్తుంది. ఆ గురువు ఏంటంటే దాన్ని సంకల్పం తీసుకొని దాన్ని పట్టుకొని ఉంటారనమాట. అనుసంధానం చేసి తాడుతో గట్టిగా కట్టి మూడింటిని పట్టుకుంటారు. ఆ తర్వాత యశోదాదేవి ఎవరు? ప్రకృతి అంటే మంత్రం అనమాట. మనకు అన్నిటికన్నా ఇప్పుడు ప్రకృతిలో మీరు ప్రతి వస్తువు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తాయి, ఓంకార శబ్దాన్ని చేస్తాయి. మీరు నీళ్లను చూసారనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడికి వస్తే అది ఒక విధమైన ఓంకార శబ్దం వినిపిస్తుంది. గాలి వీచినప్పుడు చెట్లు కూడా ఓంకార శబ్దాన్ని చేస్తాయి. ఈ ప్రకృతి అంతా మంత్రం అనమాట. ఆ మంత్రానుసంధానం చేశారు. ఆ తర్వాత మూడోది ఏంటంటే ఆ పరమాత్మ మన ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే గురువుల ద్వారా మనము ప్రకృతిని వేడుకొని ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అన్నది ఈ పాసనంలో అర్థం అనమాట. ఆ తర్వాత ఇంకొకటి బలరాముని కూడా ఈ పాసనంలో తెలుసుకుంది. బలరాములను ఎందుకు చెప్పిందంటే బలరాముడు భాగవతోత్తముడు. కేవలం గురువులే కాకుండా గురువులతో పాటు భాగవతోత్తములను కూడా మనము మనతో పాటు తీసుకుని వెళ్తేనే మనకి శ్రీమన్నారాయణ కటాక్షం దొరుకుతుంది అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఇంతవరకు మనము 12 మంది అమ్మవారితో కలిపి 12 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళాము. ఆళ్వార్లు మన నుంచి వచ్చారు, కానీ ఆ భగవంతుడి దగ్గర ఉన్న కొందరు భాగవతోత్తములు ఎవరంటే మన బలరాముడు ఇటువంటి వాడు అనమాట.
బలరాముడు ఎవరు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు వెన్నంటే ఉంటారు. శ్రీమన్నారాయణుడు వెన్నంటే ఎప్పుడు ఆయనను వదిలిపెట్టకుండా ఉండేది ఇద్దరట. ఒకరు ఆదిశేషుడు, రెండవది శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి కూడా ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి వదిలిపెట్టి ఉండదు. ఆయన ఎప్పుడు ఏ అవతారం ఎత్తినా కానీ ఏదో ఒక రూపంలో ఆమె కూడా ఆయన వెంబడే ఉంటుంది అని చెప్తారనమాట. ఇంకొక విషయం ఇవాళ ఏం చెప్పిందంటే, ఇప్పుడు యశోద గురించి చెప్పాలంటే ఆమె పూర్వజన్మలో ధర అనే ఒక స్త్రీ అట. ధర స్వామిని వేడుకుందట, స్వామి నీవు నాకు శిశువుగా జన్మించాలి అని కోరుకుందట. సరే జన్మించకపోయినా కానీ నీ దగ్గర నేను పెరుగుతాను అని చెప్పిన తర్వాత యశోదాదేవిగా ఈ ద్వాపరంలో ఆయన స్వామివారు యశోదాదేవి దగ్గర పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. కానీ యశోదాదేవికి ఒక భాగ్యం కలగలేదు. అదేంటంటే ఒకసారి కృష్ణుడు ద్వారక వదిలేసి, అదే మన ఇక్కడ నందకులం వదిలేసి మధుర నగరానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఆయనకి వివాహం చేసే అదృష్టం యశోదాదేవికి కలగలేదు. అందుకోసం ఏం చేసిందంటే కలియుగంలో యశోదాదేవి వకుళాదేవిగా పుట్టింది. వకుళాదేవిగా పుట్టి ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం తన చేతులుగా చేసుకున్నారు. ఆ విధంగా ఆమె తన కోరికను తీర్చుకుంది అని చెప్తారనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఆచార్య సమాశ్రయణం అన్నది నందుని మేల్కొల్పడం, ఆ తర్వాత మంత్రప్రాప్తి అనేది యశోదని మేల్కొల్పడం, తర్వాత భాగవతాశ్రయం అనేది బలరాముని మేల్కొనడం, భగవత్ సాన్నిధ్యం అనేది శ్రీకృష్ణుని మేల్కొల్పడం. ఇవి ఈ 4 విషయాలు ఇవాళ మన పాశ్రంలో అమ్మ మనకి చెప్పింది. ఇంకా వీళ్ళందరినీ లేపిన తర్వాత అమ్మ మనకి స్వామివారు బయటికి వస్తారా, ఇంకా మనం ఒక్కళ్ళని లేపడం మర్చిపోయాం. అదెవరు అంటే ఇంతకుముందే అనుకుంటాం, స్వామివారిని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండేది ఇద్దరు. ఒకళ్ళేమో ఆదిశేషుని నిద్రలేపాం, కానీ లక్ష్మీదేవిని ఇంకా నిద్రలేపలేదు మనం. ఆ లక్ష్మీదేవిని నిద్రలేపే పాశనం రేపటి పాశనం అనమాట. అది ఈ రేపటి పాశనం గురించి మనం చెప్పుకున్నప్పుడు మన ఎంబెన్మాదార్ గురించి కూడా చెప్పుకోవాలన్నమాట. ఆయనకు చాలా ప్రీతికరమైన పాశనం అంట, అది చాలా ఇష్టమైన పాశనము 18వ పాశనం. అది ఆ పాశనంలో నీలాదేవిని మనం నిద్రలేపుతాం. అందుకోసం ఏంటంటే నీలాదేవిని నిద్రలేపుతాం కాబట్టి అందరూ ఆ నీలాదేవికి గౌరవపూర్వకంగా గాజులు తీసుకొచ్చి అలంకారం చేస్తారనమాట. మీకు వీలైతే ఎంతమందికి వీలైతే అంతమంది గాజులు తీసుకొని వచ్చి ఇవాళ సాయంత్రం మీరు ఏదైనా చేయగలిగితే ఇక్కడ అలంకారం చేస్తే రేపటికి ఆ గాజులతోటి మనం పూజ చేస్తాం. అమ్మవారికి స్వామివారికి రేపు పూజ చేస్తాం.